ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 3 నెలలు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం పాలన తీరు ఎలా ఉంది? ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేరుస్తున్నారనే అంశాలను నెల్లూరు జిల్లా ప్రజల మాటల్లోనే విందాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలేంటి? అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పథకాలు ప్రజలకి సురక్షితంగా అందాయా లేదా? అసలు ప్రజలు ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం బీఆర్కే న్యూస్ చేస్తుంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని పలువురు యువత మహిళలను కలిసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎందుకంటే ఈ 100 రోజుల్లో ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, ఏదైతే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మార్పులు ఏమన్నా జరిగాయా, ఈ 100 రోజుల్లో సూపర్ 6 లాంటి పథకాల్లో అన్ని పథకాలు అమలయ్యాయా, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలని నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందా లేదా, అసలు ప్రజల నాడి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఎన్నికలకు ముందు ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం ఎలాగో చేసాం. ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే 100 రోజులు ముగిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి, అయితే ఇటు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి కూటమిని గెలిపించినటువంటి ప్రజలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వారు కోరుకున్న విధంగా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెల్లూరు నగరంలో యువత, అదేవిధంగా విద్యార్థులు, వీళ్ళతో పాటు మహిళలను కూడా కలిసి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు రండి. రైట్, అయితే న్యాయ కళాశాలలో ఉన్నాను. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇవాళ గవర్నమెంట్ ఏర్పడి 100 రోజులు పూర్తయింది. దీని మీద మీరైతే ఏమనుకుంటున్నారు? 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వానికి ఒక పక్కన ప్రశంసలు వెల్లువ ప్రజల నుంచి ఉంది. ఎందుకంటే ఈ 100 రోజుల్లో విధ్వంసం, అరాచకం, అక్రమ కేసులు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా ప్రజలు చాలా సురక్షితంగా ఒక హక్కులు భద్రంగా ఉన్నాయనే ఒక ధీమాతో కూడా ప్రజలు ఉండే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు, అరాచకం ఇవన్నీ కూడా ఉన్నాయి. చూసినటువంటి ప్రజలకి ఉపశమనం కలిగింది. అదేవిధంగా సూపర్ 6 అని చెప్పి నూతన ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో సంక్షేమ పథకాలు, ఓట్లలో పెన్షన్ మాత్రమే అమలైంది, మిగతా ఏవి కూడా అమలు కాలేదు. అమలు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సమాచారం తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క నెల్లూరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఉపకులపతి పోస్టులకు సంబంధించి కేవలం ఒక కులానికి, ఒక వర్గానికి సంబంధించిన వారికి మాత్రమే పోస్టులు అనేవి ఇస్తూ ఉండేవాళ్ళు. కేవలం ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు మాత్రమే నామినేట్ పోస్టులు అన్నీ కూడా వాళ్ళకే భర్తీ చేసి మనం చూస్తూ ఉండేవాళ్ళం. కొన్ని వందల పోస్టులు వాళ్ళకే, ఒక సామాజిక వర్గానికే కట్టబెట్టారు. ఈరోజు నూతన ప్రభుత్వంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే యూనివర్సిటీలో ఉన్న ఉపకులపతి పోస్టులకి దరఖాస్తులు స్వీకరించారు. సుమారుగా ఈ రోజున్న సమాచారం ప్రకారం 500 పైచీలకు దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు కూడా ఒక యూనివర్సిటీ, సుమారుగా ఒక 20-25 యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. కానీ 500 దరఖాస్తులు స్వీకరించి వాటిని స్క్రూటినైజ్ చేసి ఈరోజు ఇవ్వడం కూడా శుభ సందర్భం. అయితే మీరు చెప్పండి, 100 రోజుల పరిపాలన పూర్తయింది. ఈ 100 రోజుల్లో మీకు ఏ విధంగా అనిపించింది? ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా కోరుకుంటున్నారు? ఈ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, కూటమి అలయన్స్ గవర్నమెంట్ కావచ్చు, అధికారంలోకి ఏర్పడి 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ యొక్క 100 రోజుల్లో సూపర్ 6 అనేటువంటి పథకాలు అమలు చేయడంలో దృష్టి సారించడం ఒక గొప్పతనంగా చెప్పుకోవచ్చు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని లీగల్గా ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని అధిగమించి ఈరోజు డబ్బులు లేకపోయినప్పటికీ రాష్ట్రంలో యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ప్రతి నెల 1వ తేదీ మీ ఇంటికే పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని పెంచి ప్రతి ముసలి వాళ్ళకి కావచ్చు, అక్కా చెల్లెలకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, నడవలేని వాళ్ళకి కావచ్చు ఈ యొక్క పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం, మహత్కర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనంకే నిదర్శనంగా చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క సూపర్ 6లో భాగంగా పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఈ యొక్క మిగతా 5 పైన మీరుగా తొందరగా దృష్టి సారించి ఆ యొక్క పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాల కాలంలో పడినటువంటి అనేక ఇబ్బందులకు ఎదుర్కొని, అనేక ఇబ్బందులు చూసి అనుభవజ్ఞుడైన 40 సంవత్సరాల అనుభవం అని చెప్తా ఉన్నాడు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈయన వస్తే ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా గుంపుగత్తుగా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వస్తే ఇవాళ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పెన్షన్స్ తప్పితే ఈ 100 రోజుల పాలనలో అతను సాధించినటువంటి పురోగతి ఏమీ లేదు. ముఖ్యంగా డైవర్షన్ పాలిటిక్స్, గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేశాడో దానికి ధీటుగా ఆయనకి జవాబు చెప్పే విధంగా, ఆయనకి సమాధానం చెప్పే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉందో తప్పితే ఈ రాష్ట్రంలో అతను ఈ 100 రోజుల పరిపాలనలో సాధించినటువంటి పురోగతి ఏమి లేదని చెప్పి నా అభిప్రాయం. అదేవిధంగా ఆయన సాధించినటువంటి
మరో ఘనత ఏంటంటే అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీలో అన్ని తెల్లగాయతాలు వైట్ పేపరు రిలీజ్ చేయడం తప్ప అతను సాధించినటువంటి ఈ పురోగతి ఏమీ లేదని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్గా మేము అభిప్రాయపడతా ఉన్నాం.